టెక్నాలజీని వ్యవసాయ రంగంతో పాటు హార్టికల్చర్లో కూడా అన్వయిస్తే ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని ప్రముఖ సాంకేతిక నిపుణులు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. కళాశాల టెక్నాలజీ సెంటర్, ఐడియా ల్యాబ్ సంయుక్తంగా డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ పై 5 రోజుల పాటు అధ్యాపక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముగింపు సందర్భంగా మోగల్లు గ్రామంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు తన వ్యవసాయ క్షేత్రంలో వినూత్న ఆలోచనలతో టెక్నాలజీని ఉపయోగించి హార్టికల్చర్, అగ్రికల్చర్ ఏ విధంగా సాగు చేస్తున్నారో స్వయంగా చూపించేందుకు శిక్షణ పొందుతున్న అధ్యాపకులను అక్కడికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగపతిరాజు మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా మోటార్లు ఆపరేట్ చేయడం, పశువుల పేడపై తడి గోనె సంచి వేసి 10 రోజుల పాటు తడిపిన అనంతరం వరి చేలో వేస్తే చేలో ఎటువంటి చెడునైనా తొలగిస్తుందని పేర్కొన్నారు. గట్లు వెడల్పుగా వేసి 2 వైపులా బొబ్బాయి చెట్లు వేసి మధ్యలో ఆనపపాదు, ఆకుకూరలు పండించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఆయన స్వయంగా పండించిన తీరు చూపించారు. హార్టికల్చర్ మొక్కలపై పురుగులు ఆశించకుండా ఉండే విధంగా సాంకేతికతో అధ్యయనం చేసి ఎల్లో స్టిక్ స్టాప్ ప్లేట్లు తీసుకువచ్చి మధ్యలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫలితంగా చెట్టు నాశించే పురుగులు ఆ ప్లేట్లపై ఆకర్షించి మొత్తం పురుగులు లేకుండా హార్టికల్చర్ మొక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనతో ఆర్గానిక్ విధానంలో హార్టికల్చర్ సాగు చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చని తాను స్వయంగా నిరూపించినట్లు డాక్టర్ జగపతిరాజు వివరించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్ ఆలోచనలు ఎలా ఆచరణలో పెడుతున్నారనే విషయాన్ని స్వయంగా పరిశీలించేందుకు వ్యవసాయ క్షేత్రం సందర్శించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్స్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోనూ హార్టికల్చర్లోనూ రసాయనిక మందుల వాడకం బాగా పెరిగిందని, వాటిని తగ్గించాలంటే టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. గత ఏడాది పోసా బాస్మతి రకం బియ్యాన్ని కూడా పండించి జగపతిరాజు రైతాంగానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పలువురు మహిళా అధ్యాపకులు ఆర్గానిక్ విధానంతో తయారైన ఆనపకాయలు, ఆకుకూరలు చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డీన్ డాక్టర్ కెఆర్ సత్యనారాయణ, డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్ తో పాటు పలువురు ప్రొఫెసర్స్, యువ అధ్యాపకులు, అధ్యాపకురాళ్లు పాల్గొన్నారు. ఎందుకంటే వెరీ రీసెంట్ గా 6 days బ్యాక్ మేము డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అనేది మా కాలేజీలో, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మా టెక్నాలజీ సెంటర్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసి వాళ్ళు నిజంగా రియల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సొల్యూషన్ ఎలా తీసుకురావాలి, దానికి కమర్షియలైజేషన్ ఎలా చేయాలి అనే దాంట్లో జరిగింది. అది నేను అనుకోకుండా టెక్నాలజీ సురేష్ గారిని అలాగే గోపి గారిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయేమో ఉద్దేశంతో వాళ్ళు చూసిన తర్వాత మనకి రిలేటెడ్గా ఉంచాడని చెప్పేటప్పటికి ఆ స్టాఫ్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ని టెక్నాలజీ చేశాను. అంటే టెక్నాలజీ ఎలా ఉందంటే ఈ రోజునే మనకి నేను ఎక్కడి నుంచి ఆన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ చేస్తాను, ఆన్ చేస్తే అక్కడ ఉన్న మోటార్లన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అంటే దాన్ని ఆ మోటార్లను కూడా మనం ఏ టైంలో కావాలితే ఆ టైంలో పెట్టుకోవచ్చు. అలెక్సా స్టార్ట్ ది రెయిన్ వాటర్ 3 HP మోటార్. ఇది ఇక్కడ నుంచి ఆన్ చేశాను. సో మీరు అక్కడ దూరంగా చూస్తే కనుక అన్ని రెయిన్ పైపులు అన్నీ కూడా వాటర్ వచ్చేసి మనకి ఎంత 15 నిమిషాలు కావస్తే 15 నిమిషాలు, లేదా 20 నిమిషాలు కావస్తే 20 నిమిషాలు పెట్టచ్చు. ఎందుకంటే మేము బేసికల్గా టెక్నికల్ దాంట్లో ఉండటం వల్ల ఏంటంటే మాకు టెక్నాలజీ సెంటర్ వాళ్ళు ఉపయోగపడ్డారు. సిటీస్ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి టెక్నాలజీని ఉపయోగించి ఎక్సలెంట్గా కల్టివేషన్ చేస్తున్నారు. సో అదే ప్రాసెస్లో మనం ఇక్కడ ఈ సరౌండింగ్స్ అంతా కూడా ప్యాడీ, మామూలుగా అగ్రికల్చర్ ల్యాండ్స్. సో దాన్ని దీనికి ఎందుకు కన్వర్ట్ చేయకూడదనే ఉద్దేశంతో టెక్నాలజీ చేతిలో ఉన్న వల్లనే ఈ రోజు ఇంత ఈజీగా చేయగలుగుతున్నాను. నేను ఇంటి దగ్గర ఉన్నా సరే మోటార్ ఆన్ చేసుకోవచ్చు, అలాగే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకోవచ్చు. అది నేను ఇక్కడ చేసేది ఏంటంటే లాస్ట్ ఇయరే, అంతకుముందు కూడా వచ్చింది, 13 months బ్యాక్ బాస్మతి రైస్ అనేది పండించాను. ఆ బాస్మతి ఈ రోజు మార్కెట్ స్టేజ్కి తీసుకొచ్చాను. అలా ఇక్కడ పాపాయ్ ప్లాంట్స్ ఫ్యూచర్లో కూడా మాకు ఎస్ఆర్కేఆర్ అనేది పెద్ద కుటుంబం కాబట్టి ఫ్యూచర్లో కూడా అక్కడ తీసుకుంటే నర్సరీ కింద తయారు చేసి డిఫరెంట్ వెజిటేబుల్స్ తయారు చేసి మా కాలేజ్ ఎస్ఆర్కేఆర్ మా ఓన్ స్టార్టప్ ఉంది, ఎస్ఆర్కేఆర్ భీమవరం అనేది ఉంది. సో దాని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే అన్నిటి ప్రకారం ఏదైతే అంటున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా ఆనందంగానే సంతోషంగానే ఉంది. ఇవన్నీ చేయడానికి ముఖ్యంగానే వాళ్ళంటే మా మేనేజ్మెంట్ వాళ్ళు 100% సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల అలాగే మా స్టాఫ్ అంతా కూడా 100% కోఆపరేటివ్గా ఉంటున్నారు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది 5 days. సో ఈరోజు కంక్లూజన్ డే. సో ఈ రోజున మా డైరెక్టర్ గారు ఆయనకి ఇక్కడ ఒక 13 ఎకరాలు ఉంటూ ఆయన ఓన్గా వ్యవసాయం చేసి టెక్నాలజీ వాడి చేస్తున్నారు, చాలా రోజుల నుంచి చేస్తున్నారు.
సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, బాస్మతి రైస్ పండించారు, బొప్పాయి, కాయగూరలు అన్ని పండిస్తున్నారు. సో డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అంటే సొసైటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి అది స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి దానికి సొల్యూషన్ కానీ ఐడియేషన్స్ కానీ ఒక క్రియేటివ్ మైండ్ తోటి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా స్వర్ణాంధ్ర 2047 10 ప్రిన్సిపల్స్ రిలీజ్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ అగ్రికల్చర్. ఆ డైరెక్టర్ గారు చేసిన ప్రాసెస్ అంతా కూడా అబ్జర్వ్ చేసి సో ఆయన టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేశారు, ఐఓటీ ఇంప్లిమెంట్ చేశారు. ఫ్యూచర్లో డీప్ టెక్ కూడా వాడి అగ్రికల్చర్లో డీప్ టెక్ వాడి ఏఏ మిషన్ లెర్నింగ్ వాడి సో ఇదంతా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. మేమందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ 60 మెంబర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ అయ్యాం. మేము ఒక 1500 స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్స్ మీద ప్రాబ్లమ్ నాట్ ఓన్లీ అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ అండ్ అదర్ రిలేటెడ్ విలేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి సో ఫైనల్గా ఈ సెమిస్టర్ కంప్లీట్ అయినప్పుడు ఒక సొల్యూషన్ తోటి బయటకు వస్తాం. ఆ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి. మాకు ఆ ప్రాబ్లమ్ ఇక్కడ మా డైరెక్టర్ గారు సాగు చేస్తున్న వ్యవసాయం ఇది ఒక క్షేత్రం. సో ఫ్యూచర్లో సో వ్యవసాయం అంటే ఈ మ్యాన్ పవర్ వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ టెక్నాలజీ వాడి ఈ అగ్రికల్చర్ ఒక ఇండస్ట్రీ కింద తీసుకుని మనం డెవలప్ చేస్తే చాలా బాగా జరుగుతుంది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అనే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పార్ట్కి భాగంగా ఈరోజు మా కళాశాల డైరెక్టర్ గారైన డాక్టర్ జగపతి రాజు గారి ఫీల్డ్స్లో టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారు, డిజైన్ థింకింగ్ అన్నది ఎలా అప్లై చేస్తారు అన్నదాన్ని స్టడీ చేయడానికి మొత్తం ఫ్యాకల్టీ అంతా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అవలంబిస్తున్న ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతులు, తర్వాత టెక్నాలజీ యూసేజ్ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి రేపు మా స్టూడెంట్స్ అందరికీ కూడా డిజైన్ థింకింగ్లో కొన్ని మెళకువలు చెప్పడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. సో టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానిస్తే ఎలా పంటలు పండించవచ్చు అన్నది ఇక్కడ ప్రత్యక్షంగా చూసాం. సో ఫ్యూచర్లో కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా చేస్తే కనుక చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంత అందమైన ప్రకృతిలో టెక్నాలజీని ఉపయోగిస్తే వ్యవసాయం ఎలా చేస్తున్నది ప్రత్యక్షంగా చూసాం. ఇక మాకు ఇక్కడ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ వర్క్షాప్ జరుగుతుందండి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సార్ మమ్మల్ని ఇక్కడ అందరినీ ఫీల్డ్ ట్రిప్కి తీసుకొచ్చారు. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ 5 days అదంతా సార్ ముందు నుంచి ప్రాక్టికల్గా ఇదంతా చేయడం జరిగింది. సో ఇది చాలా వీ హ్యావ్ ఎ వెరీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ మేము చాలా నేర్చుకున్నాము. అగ్రికల్చర్ అనేది చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ నాకు పర్సనల్గా. కానీ ఎప్పుడు ఇట్లా ఫీల్డ్ విజిట్ ఆయన్ని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, కానీ ఎప్పుడు విజిట్ చేయలేదు, స్పెండ్ చేయలేదు ఇంత టైం కూడా. ఐ థింక్ సార్ ఈ ఆపర్చునిటీ ఇవ్వడం వలన చాలా హ్యాపీగా ఉంది అండ్ వీ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్.